తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేవలం మాటల గారడీతోనే ప్రజల నుండి ఓట్లను దండుకుంటున్నాడని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. రాష్ట్రంలో పోడు భూముల సమస్య పరిష్కరించడంలో సీఎం పూర్తిగా విఫలమయ్యారని చెప్పారు. రేంజర్ శ్రీనివాసరావు మృతి కేసీఆర్ఏ కారణమని దుయ్యబట్టారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యే రఘునందన్ రావుతో మా ఖమ్మం ప్రతినిధి గోవింద్ ఫేస్ టు ఫేస్. ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇటు బీజేపీ మాత్రం జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారాలు చేస్తున్న పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో కార్యవర్గులతో సమావేశాలు నిర్వహిస్తున్న పరిస్థితి వస్తుంది. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఉన్నారు. వారిని అడిగిస్తున్నాం. సార్ చెప్పండి సార్, రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా ఉంటుంది, కార్యకర్తలకి ఎలాంటి సలహాలు ఇస్తున్నారు సార్? టీఆర్ఎస్ పార్టీ పట్ల ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకి చరమగీతం పాడాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. కుటుంబ పాలన, అవినీతి పాలన, ఇట్లాంటి ఒక అసమర్థ నిర్ణయాలతో నడుస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు సాగనంపాలనుకుంటున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. ఎందుకంటే మిగతా అన్ని పార్టీల పరిస్థితి రాష్ట్ర ప్రజల ముందుంది. గతంలో టీడీపీని చూసిరు, కాంగ్రెస్ని చూసిరు, టీఆర్ఎస్ని చూసిరు, కమ్యూనిస్టులను చూసిరు. కాబట్టి ఒక అవకాశం మాకు ఇస్తారనేటువంటి విశ్వాసంతో మేము ప్రజల దగ్గరికి పోతా ఉన్నాం. మునుగోడులో ముఖ్యంగా బీజేపీ తప్పనిసరి గెలుస్తామని చెప్పి ఓటమి పాలేదు. దీనికి ప్రధాన కారణం సార్? అది అంతర్గతంగా వితిన్ ద ఫోర్ వాల్స్ మేము మాట్లాడుకొని చర్చించుకుంటాం. పొరపాటు ఎక్కడ జరిగిందనే చూస్తాం. ఖచ్చితంగా పొరపాట్లను మేము సరిదిద్దుకుంటాం. ముఖ్యంగా చూసినట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీ చాలా జిల్లాల్లో కూడా కార్యకర్తలు ఒక సమయం లేదు కాబట్టి కొంచెం ఓట్ బ్యాంక్ తగ్గిందని, దీన్ని ఎలా కార్యకర్తలు వేసేస్తారు? ఇంకా ఏడాది సమయం ఉంది కాబట్టి మీరు అన్నట్టు ఎక్కడన్నా సమన్వయ లోపం ఉంటే ఖచ్చితంగా మా రాష్ట్ర పార్టీ ఇన్వాల్వ్ అవుతుంది, సమన్వయం చేస్తుంది. ఆ జిల్లాలో ఉన్నటువంటి నాయకుల మధ్యలో సమన్వయం చేసి ఖచ్చితంగా పార్టీని అధికారం దిశగా నడిపిస్తాను తప్ప మా దగ్గర ఎట్లాంటి గ్రూపులు గ్రాఫ్లు ఉండవు. ముఖ్యంగా భద్రాద్రి జిల్లాలో ఈ మధ్య రేంజర్ ఫారెస్ట్ శ్రీనివాసరావు, దీని ప్రధానంగా బీజేపీ మాత్రం ఇది ప్రభుత్వ హత్య అంటుంది. మరి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి వాళ్ళకి ఏం చెప్తారు సార్? గిరిజనులని సంయమనంతో ఉండమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అధికారుల మీద భౌతిక దాడులు అనేటి సమస్యను పరిష్కరించవు. రాష్ట్ర ప్రభుత్వం సంయమనంతో ఉండి గిరిజనులకు ఇస్తున్నటువంటి పట్టాభూముల హక్కుల్ని వెంటనే ఇస్తే బాగుంటుంది. లేకపోతే ఇట్లాంటి చర్యలు జరగడానికి ఆస్కారం కల్పించినట్టు అవుతుంది. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం మీదనే అత్యాయతనం కేసు పెట్టాలనేది నా డిమాండ్. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ జగన్ మీరు ఇందాక ఆరోపణలు చేశారు. ఏది బస్టాండ్ 25 కోట్ల అవినీతి ఉంటుంది. దీనికి ప్రధానమైన సాక్ష్యాలు ఉన్నాయా? మీరు కావాలంటారు? ఇప్పుడు 25 కోట్లు పెట్టి ఒక బస్టాండ్ కట్టినప్పుడు పాత బస్టాండ్ కట్టింది ఎన్ని రోజుల క్రితం కట్టిరు, దాని క్వాలిటీ ఎట్లుంది? 25 కోట్లు పెట్టి కట్టినటువంటి కొత్త బస్టాండ్ ఎట్లుంది? బువ్వ ఉడికిందా లేదంటే 2 మెతుకు చాలండి. దానికి సాక్ష్యం ఆధారం ఎడికెళ్ళి వస్తుందన్న లెట్ ద ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఇన్వెస్టిగేట్. విజిలెన్స్ వాళ్ళు వచ్చి ఇన్వెస్టిగేట్ చేస్తే ఖచ్చితంగా తెలుస్తుంది. ఆయన అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆయనకి వ్యతిరేకంగా ఎవరు సాక్ష్యం చెప్పకపోవచ్చు. బట్ ఖచ్చితంగా కూడా దాంట్లో ఏం అవినీతి లేకపోతే 6 నెలలు కూడా ఎందుకు ఉండదు బస్టాండ్? దట్ ఈస్ ద థింగ్ వెరీ షుడ్ యూ థింక్. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో మొన్న జరిగిన కార్పొరేషన్ ఎలక్షన్స్లో కూడా ఒక్క సీటు ఒకటే గెలిచింది ఖమ్మంలో. కానీ రాబోయే రోజుల్లో బీజేపీ ఎలాంటి కార్యక్రమం పెడుతుంది కార్యకర్తలు? 1 నుంచే ప్రారంభమవుతుంది. ఆల్ఫాబెట్స్ అన్నీ 1తోటి ప్రారంభమవుతాయి. 1తోటి ప్రారంభమైనటువంటి మా గెలుపు 61కి చేరుతుంది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మేము అధికారంలోకి వస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఏదైనప్పటికీ మొత్తానికి అయితే రాబోయే ఎన్నికల్లో మాత్రం బీజేపీ కార్యకర్తలకి సంబంధించి మాత్రం అన్ని కార్యక్రమాలు చేపడుతుంది. రాబోయే రోజుల్లో మాత్రం బీజేపీ కార్యకర్తలు సమావేశం చేసుకుంటూ మాత్రం ఎన్నికల్లో మాత్రం ఇటు జిల్లాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో మాత్రం అనేక సీట్లు కైవసం చేసుకుని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ చెప్తారు. కెమెరా పర్సన్ శంకర్తో గోవింద్, అమాన్ న్యూస్, ఖమ్మం.